5వ అధ్యాయంలో పరలోకములో జరుగుతున్నటువంటి ఆరాధన గురించి మనం అక్కడ చూస్తాం. దేవుణ్ణి ఆరాధించేటువంటి మనకు అనగా క్రీస్తు యేసునకు ఆరాధకులమైనటువంటి మనకు 4 విషయాలు మనకు ఖచ్చితంగా తెలియాల్సింది. మొట్టమొదట మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వము, అలాగే దేవుని యొక్క గుణ లక్షణాలు, అనగా ఆయన యొక్క గుణాలు, అలాగే దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి, అలాగే దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు. ఈ 4 విషయాలు మనకు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు మనము దేవుని గొప్పగా ఆరాధించగలుగుతాం. ఒకవేళ దేవుడు ఎటువంటి వాడు నీకు తెలియకపోతే, దేవుని యొక్క సుగుణాలు నీకు తెలియకపోతే, దేవుని యొక్క గొప్ప కార్యాలు నీకు అర్థం కాకపోతే, తెలుసుకోకపోతే, దేవుని యొక్క గొప్ప ప్రణాళికల గురించినటువంటి అవగాహన నీకు లేకపోతే దేవుణ్ణి గొప్పగా మనము ఆరాధించలేము. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి మనకు ఈ 4 విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కీర్తన 115:8వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. కీర్తన 115:8వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు తెలుపుతూ ఉంది. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అనేటువంటి మాట. అలాగే ఇక్కడ విగ్రహములను ఆరాధించేవారు విగ్రహములలాగా తయారవుతారు లేదా మారుతారు అని అక్కడ వాక్యం తెలియజేస్తారండి. అలాగే ఈ లోకంలో మనం ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటున్నామో మనము కూడా వారిలాగా మారుతాం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి క్రీస్తు యేసునకు ఆరాధికులమైనటువంటి మనం, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి మనము దినదినము క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడేటువంటి వారిగా మనము ఉండాలి. కీర్తనలు 119:54వ వచనాన్ని మనం అక్కడ చదువుకుంటున్నప్పుడు అక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటూ ఉంటాడు. కీర్తన 119:54వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు. ఏమని అంటున్నాడంటే, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నన్ను ఆరాధనలోనికి, నన్ను స్తుతి ఆరాధనలోనికి నడిపించింది అని అక్కడ కీర్తనకారుడు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అది మనలను స్తుతి ఆరాధనలోనికి నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరచుకోవాలనుకున్నప్పుడు ఎలా దేవుడు నీకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడంటే దేవుడు తన వాక్యం ద్వారానే నీకు తన ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తాడు. అనగా దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటో, ఆయన యొక్క గొప్ప ప్రణాళికలు ఏంటో అవన్నీ కూడా నీకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది మనకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా విని నేర్చుకుంటూ ఉంటే దేవుని గురించిన జ్ఞానం మనకు అధికంగా దొరుకుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకు ఉంటుందో అప్పుడు దేవుణ్ణి మనం గొప్పగా ఆరాధించగలుగుతాం. ఒకవేళ దేవుని యొక్క వాక్య జ్ఞానం మనలో లేకపోతే దేవుని గురించిన జ్ఞానం అది మనలో పొదువుగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థం కాకపోతే దేవునికి నువ్వు గొప్ప ఆరాధకుడిగా ఈ భూమి మీద నీవు ఉండలేవు. కాబట్టి దేవుని నీవు ఎక్కువగా ఆరాధించాలంటే, దేవుని ఎదుట నువ్వు గొప్ప ఆరాధనకు నిలబడాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు
కావాలి. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కావాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పరిశీలన చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వినడం, చదవడము మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన గురించి మనం అక్కడ చూస్తాం. అనగా పరలోకంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎరిగి ఆయనను ఆరాధించి ఆయన యొక్క నామాన్ని మహిమపరచడం మనం అక్కడ చూస్తూ ఉంటాం. పరలోకంలో ఉన్నటువంటి ఆ కోటాను కోట్ల దేవదూతలు, ఆ 4 జీవులు, అలాగే 24 పెద్దలు, వారంతా కలిసి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి వారు ఎరిగిన వారై యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని వారు ఆరాధించి మహిమపరచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి 3 విషయాలను వారు ఎరిగిన వారై ఆ 3 విషయాలను బట్టి అక్కడ వారు యేసుక్రీస్తు ప్రభువును పరలోకమునందు ఆయనను ఆరాధించి మహిమపరచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఎరిగి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. రెండవ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమి చేశాడో ఎరిగి ఆయన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు. అలాగే మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కోసం ఏమి చేశాడో, అలాగే ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఎరిగి వారు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నారు. మొట్టమొదటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఎరిగి వారు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించి మహిమపరుస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనము. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అనగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఎరిగి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన పరలోకమునందు దేవుని దూతల మధ్యలో ఆయన నిలిచి ఉన్నట్లుగా వారు ఎదిగి ఆయన ఆరాధిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో ఎరిగి మనం ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. చాలా మంది అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన పునరుద్ధానము చెందలేదు అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రదేశాన్ని ఎక్కడ ఉన్నాడో మనం ఆయన ఎరిగి ఆయనను ఆరాధించే వారిగా ఉన్నప్పుడే మన ఆరాధన నిజమైన ఆరాధన అవుతుంది. ఒకవేళ దేవుని గురించినటువంటి స్పష్టమైన జ్ఞానం అవగాహన లేకుండా ఒకవేళ మనం ఆరాధిస్తే అది వేషధారణ, మోసము, కపటం అవుతుంది తప్ప అది నిజమైన ఆరాధన కాదు. కాబట్టి పరలోకంలో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎరిగి ఆయన ఆరాధించి గణపరుస్తున్నట్లుగా మనం కూడా మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నిలుచుకున్నాడో ఆయన ఎరిగిన వారిపై ఆ జ్ఞానంతో మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. అపోస్తల కార్యము మనం చదువుకుంటున్నప్పుడు మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎక్కడికి వెళ్ళాలన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అపోస్తల కార్యం మొదటి అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోపణమాయను.
అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పిరి. కాబట్టి ఈ వచనాలు మనం వింటూ ఉంటున్నప్పుడు, చదువుతూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం మనకు చక్కగా అర్థమవుతూ ఉంది. ఆయన ఆరోపణమై ఆయన పరలోకమును తీసుకుని వెళ్ళబడ్డట్లుగా, ఆయన పరలోకమందు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే యోహాను సువార్తలో కూడా మనం చదువుకుంటున్నప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాసి ఉంది కదా, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ముందులాగున మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గం మీకు తెలియదని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత కొంతకాలం ఆయన శిష్యులకు ఆయన ప్రత్యక్షమవుతూ అనేక సత్యములను బోధించిన పిమ్మట ఆయన పరలోకములకు ఆరోపణపై తండ్రి చెంతకు వెళ్ళినట్లుగా మనకు దేవుని లేఖనాలను బట్టి మనకు అర్థము అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడున్నాడు ప్రజెంట్ అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వనందు పరలోకముందు ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఆయన ఆరాధించేటువంటి వారు మనము ఆ విధంగా ఉండాలి. రెండవదిగా ఆయన ఏమి చేశాడో ఎరిగి ఆయన్ను ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ కార్యాలు చేశాడో ఎరిగి అక్కడ ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దూతలు 24 పెద్దలు, ఆ 4 జీవులు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. 9-10 వచనాలు కలిపి ఉన్నాయి కదా. 10 వచనంలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అని ఎరిగిన వారై, దేవుడు ఏ కార్యం చేశాడో ఆ కార్యాన్ని ఎరిగిన వారై వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కోసం ఏమి చేశాడో మనం ఎరిగిన వారమై ఆయన మనము ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన కార్యాలేంటి అని మనం చూసినప్పుడు రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఏ కార్యం చేశాడో మనం అక్కడ చూడవచ్చు. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, ఏదైనా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఆయన మరణించాడు అన్న సత్యాన్ని నీవు ఎదిగి ఆయన నీవు ఆరాధించాలి. తర్వాత 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమిమ్మను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అనేటువంటి మాట. అలాగే 9వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము వల్ల మనల్ని నీతిమంతులుగా తీర్చాడని, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుని ఉగ్రత నుంచి మనం రక్షింపబడ్డాము అన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఆ యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని మనము గణపరచాలి. అలా
అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఏదైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణించేముగా రక్షింపబడుదుము అన్నమాట. కాబట్టి ఆయన మరణం ద్వారా దేవుడితో మనల్ని సమాధానపరచినట్లుగా ఆయన తన రక్షణ ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలు ఏంటో మనం అక్కడ చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత 6వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపమహేశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం.